హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. అందరూ ఫంక్షన్స్ లో క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై తినే ఉంటారు. అదే బెండకాయ ఫ్రై ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెండకాయ ఫ్రై చేయడానికి కావలసిన పదార్థాలు: నేను ఇక్కడ 500 గ్రాముల బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఈ సైజ్ లో కట్ చేసి పెట్టుకున్నాను. 125 గ్రామ్స్ పల్లీలు, 4 నుండి 5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, 4 నుండి 5 ఎండుమిరపకాయలు, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారపొడి, రుచికి సరిపడా ఉప్పు, 5 రెమ్మల కరివేపాకు, 4 టేబుల్ స్పూన్లు తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి. డీప్ ఫ్రై చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడవ్వగానే పల్లీలు యాడ్ చేసి వేయించుకుందాం. పల్లీలను ఎక్కువ వేయించకండి, చేదుగా అయ్యి టేస్ట్ మారిపోతుంది. చూడండి, పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయ్యాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అదే ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా క్రష్ చేసి దీనితో పాటు ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి పొట్టు తీయకుండానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అండ్ క్రంచీగా ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చీలు వేసి వేయించుకుందాం. పచ్చిమిర్చీలు ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసి బెండకాయలను వేయించుకుందాం. పసుపు వేసి వేయించడం వల్ల కలర్ చక్కగా వస్తుంది. వీటిని మీడియం ఫ్లేమ్ పైనే కొద్ది బ్యాచెస్ లో ఫ్రై చేసుకుందాం. బెండకాయలను లైట్ గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకుందాం. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అన్ని బెండకాయలను ఇలాగే ఫ్రై చేసుకోండి. వీటిని ఎక్కువ డార్క్ గా ఫ్రై చేయకండి, లేదంటే చేదవుతాయి. తేమ తగలకపోతే ఈ బెండకాయ ఫ్రై 3 నుండి 4 రోజుల పాటు క్రిస్పీగా తాజాగా ఉంటుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు గాని ఈ బెండకాయ ఫ్రై చేసిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు మూత పెట్టకుండా అలాగే తెరిచి ఉంచండి. వేడిగా ఉన్నప్పుడు మూత పెడితే ఆవిరి వచ్చి ముక్కలు మెత్తబడిపోతాయి అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము. బెండకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. నేను కడాయిలో నుండి కొంచెం నూనెని తీసేస్తున్నాను, ఎందుకంటే తాలింపు వేయడానికి ఈ నూనె ఎక్కువ అవుతుంది. సుమారు 2 టేబుల్ స్పూన్ల నూనెలో తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు చిటపటలాడగానే తురిమి పెట్టుకున్న ఎండిన కొబ్బరి పొడి వేసి హాఫ్ మినిట్ వరకు లో ఫ్లేమ్ పైన వేయించుకుందాం. దీనిని మరీ డార్క్ గా వేయించకండి. ఇప్పుడు ఇందులో పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారపొడి వేసి బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత వేయించిన బెండకాయలతో పాటు వేయించి పెట్టుకున్న మిగతావన్నీ కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. ఉప్పు బాగా కలిసిపోయింది. మన కరకరలాడే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి అన్నంలో పప్పుచారు లేదా టమాటా రసంతో ఈ క్రిస్పీ బెండకాయ ఫ్రై ని సైడ్ డిష్ గా సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ బెండకాయ ఫ్రై పండుగలు, శుభకార్యాలు లేదా విందు భోజనాలలో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్. రెసిపీని మీరు డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సరిత చేతి వంటను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.